రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బలంగా సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఒక కొత్త పద్ధతిలో సమావేశం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఎప్పుడూ లేని విధంగా ఎంపీల సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా చంద్రబాబు ఆహ్వానించారన్నారు. ఎంపీలందరికీ ఒక్కొక్కరికి రాష్ట్రంలోని ఒక మంత్రిత్వ శాఖను, కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖను కేటాయించారు. తద్వారా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వార్డులుగా పనిచేసే ఒక అదనపు బాధ్యతను ఎంపీలకు అప్పగించారు. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. ఇక ఏపీని అప్పుల ఊబి నుంచి, కష్టాల నుంచి బయటకు తీసుకురావాలంటే కేంద్రం సహకారం తప్పనిసరని, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు కేంద్రం పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ ఎంపీలందరం దృష్టి సారిస్తామని చెప్పారు. ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు. రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుందని. సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయామనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సరి సమానమైనటువంటి నిధులు కానీ, లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు. అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు. రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి